సప్లైస్ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు తక్షణమే పెంచాలని, కార్మికుల పట్ల తిరుపతి డీఎం వైఖరి మారాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. తిరుపతి మామిడికాయలు మండి వద్ద ఉన్నటువంటి సివిల్ సప్లై గోడౌన్ వద్ద శుక్రవారం హమాలీలకు కూలీ రేట్లు పెంపుదల చేసి ఎలియన్స్తో కలిపి జీవో విడుదల చేయాలని, రూట్ ఆప్టిమేషన్ రద్దు చేయాలని గోడౌన్ వద్ద మెరుపు సమ్మె చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్మికులకు పాత అగ్రిమెంట్ అయిపోయి 9 నెలలు గడుస్తున్నా ఇంతవరకు నూతన అగ్రిమెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతి నెల 5వ తారీఖు లోపల జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని, అలా కాకుండా ప్రతి నెల 18వ తేదీ అయినా కూడా జీతాలు చెల్లించలేదని ఆగ్రహించారు. తిరుపతి డీఎం సివిల్ సప్లై కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. కొత్తగా చేరినటువంటి హమాలీలకు పీఎఫ్ కార్డులు ఇవ్వడానికి కూడా డీఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. డీఎం వైఖరి మారకపోతే డీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, ఏఐవైఎఫ్ అధ్యక్షులు రామకృష్ణ, శివ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సివిల్ సప్లైస్ కార్మిక సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని చెప్పి 2023 డిసెంబర్ కు అగ్రిమెంట్ అయిపోయింది. జనవరి నుండి అగ్రిమెంట్ అంటే దాదాపు ఇప్పుడు 9 నెలల పాటు ఇప్పటికీ పెండింగ్ లో ఉంది. ఈ 9 నెలల జీతాలు పెంచాలి. ఏదో రాష్ట్రంలో ఈవేళ ప్రతి నెల 1వ తారీఖున పేదోళ్లకు నిత్యావసర సరుకులు అందుతున్నాయంటే హమాలీ ఈపులు మొత్తం కూడా మోగిపోయింది. హమాలీ ఈపులు మొత్తం వాతలు ఎగిరిపోయినాయి. అలాంటి వారికి, కష్టపడే వారికి జీతాలు చెల్లించడానికి, జీతాలు పెంచడానికి ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తా ఉంది. ఈ సమస్య పైన 9 నెలలుగా రాష్ట్ర కమిషనర్ తో కలిచాం, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మినిస్టర్ తో కలిచాం, ఎండి గారితో కలిచాం. ఇప్పటి వరకు ఏమీ పరిష్కారం చేయలేదు. అందుకోసం ఈవేళ సమ్మె నిర్వహిస్తా ఉన్నాం. అదే కాకుండా ఈవేళ జీతాలు 5వ తేదీ లోపల చెల్లించవలసి ఉండగా దాన్ని 18, 20వ తేదీ వరకు తిరుపతి డిఎం గారు నిర్లక్ష్యం వ్యవహరిస్తా ఉన్నారు. మాట్లాడితే డీటీలు మాకు ఇంతవరకు టాక్ రిపోర్ట్లు మొత్తం కూడా రిప్లై ఇవ్వలేదు, అందుకోసం మేమేమి చేయలేమని చెప్తా ఉన్నారు. డిఎం గారు ఆధీనంలో డీటీలు ఉంటారా, హమాలీ ఆధీనంలో డీటీలు ఉంటారా ఉత్తర డిఎం గారు అర్థం చేసుకోవాలి. కక్ష సాధింపులు చేస్తా ఉన్నారు. కొంతమంది ఇక్కడ కొత్తగా చేరినటువంటి పిల్లకాయలు సంబంధించిన హమాలీకి సంబంధించినటువంటి పిఎఫ్ కార్డు పెట్టాలంటే ఈ రోజు రండి, రేపు రండి, ఎల్లుండి రండి, నా అనుమతి లేకుండా ఎట్ట పెట్టుకుంటామని చెప్పి డిఎం గారు అంటున్నారు. హమాలీని పెట్టాలన్నా తీయాలన్నా డిఎం గారికి సంబంధం లేదు. ఒకసారి ఎండి గారిని కనుక్కోమని చెప్పేసి డిఎం గారికి సూచన చేస్తున్నాం.